మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులకు పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, మరి వాక్య భాగము మనం చదువుకుందాం. ఈ బైబిల్ స్టడీస్ లో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనములో చదువుతున్నాను, మీరు గమనించండి. పూర్వకాలములందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తములకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ప్రార్థన. పరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. తండ్రి, పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలు కావున మీరు మాకు బోధించి సహాయం దయచేయమని, ఈ మంటిఘట్టమైన మా శరీరం బలహీన శరీరం, ఆత్మ సిద్ధం శరీరం బలహీనం. తండ్రి, మీ యొక్క శక్తి, మీ యొక్క బలం మాకు అనుగ్రహించండి. ఈ మంటిఘట్టంలో మాకు ఈ క్రీస్తు ఐశ్వర్యం ఇచ్చాం. త్యాగం చెల్లిస్తూ మేము నేర్చుకొని ఇతరులకు బోధించే విధంగా మంచిగా నేర్చుకోవటకు మాకు మంచి జ్ఞానము, తెలివితేటలు అనుగ్రహించమని, మేము జ్ఞాన పరిశ్రమ చేయటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మనము బైబిల్ స్టడీస్ లో మనం క్యాలెండర్ BC-AD క్యాలెండర్ మనం బోర్డు మీద రాసుకుంటూ కొన్ని వారాలుగా చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ హెబ్రీ పత్రికలో ఇక్కడ పూర్వకాలమందు నానా సమయంలోను అంటే నానా సమయంలో నానా భాగాలుగాను, తర్వాత చూసినట్టయితే యుగాలను కూడా రాయబడింది చిన్న అక్షరాల్లో, యుగాలుగా. ఎందుకంటే ఒకసారి ఒక సహోదరుడు వచ్చి అన్నాడు, అన్నా అసలు యుగాలు ఎక్కడున్నాయి బైబిల్లో అన్నాడు. అసలు కాలాలు ఎక్కడున్నాయని ఈ విధంగా అడగటం జరిగింది. బైబిల్లో మనం చూసినట్టయితే మన బోధకులైన మనకు తెలిసి ఉండాలి. ఎలాంటి వారు అడుగుతారు, మనం తెలియపరచాలి. ఏంటంటే ముందు దేవుడు పితరులతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల్లో కుమారుని ద్వారా మాట్లాడాడు. ఈ రోజుల్లో ఇప్పుడు మనతో మాట్లాడింది ఎవరితోటి? యేసుక్రీస్తు వారితోటి మాట్లాడాడు. అదే BC-AD క్యాలెండర్ గా మనం చేసుకున్నాం. ఇదిగో మనము ఈ విధంగా నేర్చుకుంటూ ఈ విధంగా జీసస్ క్రైస్ట్ బేస్ చేసుకున్నాం. క్యాలెండర్ కనుక్కున్న ఆయన పేర్లు అనేక సార్లు మనం చదివినాం. ఈ విధంగా ఇది AD అనుకున్నా. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మరలా ఎందుకంటే గుర్తు చేస్తున్నానంటే మనం మనుషులు మర్చిపోతాం. జ్ఞాపకం చేసే కార్యక్రమం ఒకవేళ మీకు తెలుసుకుంటే ఇది రిపీట్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది, జ్ఞాపకం అవుతుంది. తెలియని వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. AD, ఇది AD అన్నాం. ఈ విధంగా వెళుతుంది. అదేవిధంగా ఇటు BC అన్నాం. BC అంటే బిఫోర్ క్రైస్ట్ కదండి. ఈ విధంగా ఏరో మార్క్ ఈ విధంగా వెళుతుంది టైం. కాబట్టి మరి ఇక్కడ నుండి ఈ BC మన బైబిల్ ప్రకారంగా ఈ విధంగా టైం తీశాను. చూడండి, ఇక్కడ మన బైబిల్ ప్రకారంగా ఈ విధంగా వద్దాం. ఇక్కడ ఒక ట్రీ అంటే ఇది ఏదైనా తోటకు సాదృశ్యం. ఈ ట్రీ ఆ టైం ఎంత అనుకున్నామండి? చెప్పాలి. క్రీస్తు పూర్వము 4000 మీరు ఫాలో కావాలి. 4004 అనుకున్నాం. తర్వాత మనము ఈ టైం కూడా చదివాం.
ఏ టైము జల ప్రళయం వరకు సృష్టి దగ్గర నుండి, ఇది సృష్టి దగ్గర నుండి జల ప్రళయము ఓడ, ఈ ఓడ వేసే విధంగా జల ప్రళయం, ఈ జల ప్రళయము వరకు మనము 1656 సంవత్సరాలు సృష్టి దగ్గర నుండి, అంటే ఇక్కడ క్రీస్తు పూర్వం 4004 సంవత్సరం సృష్టి అయితే బైబిల్ ప్రకారంగా 1656 సంవత్సరాలలో అప్పటికి జలప్రళయం వచ్చింది. అప్పుడు లెక్క చూసాం, ఎంత వచ్చిందమ్మా? 23:48. చూడాలి, మీరు గమనించాలి, మీరు గుర్తే, అందుకనే నేను రిపీట్ చేసేది. ఈ లెక్క ఎట్ట తీసామో ఎదుగో ఇక్కడ వేస్తున్నాను, మీరు చూడండి ఈ లెక్క ఎట్ట వచ్చిందో. క్రీస్తు పూర్వము 4004 -16. మీరు సేవకులు కాబట్టి మీరు చెప్పడం రెడీగా ఉండాలి, అడిగే వాళ్ళకి. 56 మేనేజ్ చేస్తే ఎంత వచ్చింది? 8, 9, 2, 5 4. తర్వాత ఇక్కడ 3. తర్వాత ఈ లెక్క తెలుసుగా, నోట్ చేసుకోవాలమ్మా, శ్రద్ధగా వినాలి. ఈ లెక్క తర్వాత ఇది చదివాం, ఇది 10 జనరేషన్ చదివాం. అంటే ఎక్కడి నుండి? ఆదాము మొదలుకొని నోవాహు వరకు 10 జనరేషన్, అంటే 10 ఆ వంశావళి చదివాం. 10 తరాలు అంటే మొన్న ఒక సహోదరుడు ఏదో మాకు వేరే చోట ఎట్టు చెప్పారు కదా అన్నాడు. నేను ఆ తరమని లెక్క కూడా చెప్తాను. జనరేషన్ ఒకసారి తరాల గురించి చదివినట్లయితే మీకు కన్ఫ్యూజ్ కావటానికి ఉండటానికి నేను తెలియజేసేది ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం, అది ఒకసారి చదివి మళ్ళీ వద్దాం. తరాల గురించి మొన్న ఆ బ్రదర్ రాలా ఈ వారం ప్రశ్న అడిగాడు, మాకు తరం అంటే 40 సంవత్సరాలు చెప్పారు కదా సార్ అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం, మీరు చాలా ఓపికతో వినాలైన. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. అంటే ఇక న్యాయాధిపతులు ఎప్పుడు వస్తారు? ఇజ్రాయెల్ వీళ్ళందరూ యెహోషువ నాయకత్వం అయిపోయిన తర్వాత, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు, మీరు ఎవరిని సేవించుతారని చెప్పేసి తర్వాత కొన్ని సంవత్సరాలకి దాదాపు 400 మనది ఆ లెక్క కూడా చూద్దాం. వచ్చేసరికి 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ కర్మ వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, వారి తర్వాత యెహోవా ఆయన ఇజ్రాయెల్ కొరకు చేసిన కార్యములు ఎరగని తరము ఒకటి పుట్టగా, వేరే తరం వచ్చింది. చూసారా? ఇప్పుడు మనం ఒక తరములో ఉన్నాం, మనం అందరం ఒక తరములో, మనం సమకాలికులుగా మనం ఉన్నాం. ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, తరం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ టైం ఇది ఒక తరం. ఇందులో 10 వంశాలు చూసాం. ఈ 1656 సంవత్సరాలు మనకి లెక్కట వచ్చిందండి. ఆదాం మొదలుకొని ఇది 10 వంశావళి అన్నమాట. ఇది ఎవరెవరు ఎట్లా, ఇది మొదటి లెసన్స్ అయిపోయింది ఫస్ట్ లో. తర్వాత ఇక్కడ నుండి జల ప్రళయం నుండి ఎవరి వరకు? అబ్రహాం వచ్చే వరకు. ఇక్కడ అబ్రహాం వచ్చే వరకు, అబ్రహాం టైం మనం ఏమనుకున్నామంటే 2000 దగ్గర నుండి 1921. ఎందుకంటే 2000 ఎందుకు వేసారంటే అటు ఇటు ఉంటుంది టైం, కరెక్ట్ చెప్పలేము. దాదాపు ఇది టైం.
మెయిన్ ఏంటంటే ఇది బేస్ చేసుకోవాలి. ఏది 1921 దాదాపు 2000 నుండి 1921 అబ్రహాం. ఇక్కడ నో వీళ్ళందరూ ఎంతమంది ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఇక ఈ జనరేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ 2348 నుండి 1921 మేనేజ్ 23లో నుండి 1921 చెప్పండి అయ్యా. 7 2 తర్వాత 4 427 years. ఈ 427 లెక్క మనకు వచ్చింది. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ ఈ మధ్య గ్యాప్ కొందరు ఏమంటారంటే అందుకని కరెక్ట్ తెలియదు కాబట్టి 400 నుండి 450 సంవత్సరాలు ఈ 10 ఇక్కడ కూడా 10 వంశాలు చదివాం కదండి. 10 వంశావళి జనరేషన్ చదివాం. ఎవరు ఎక్కడి నుంచి? షేము దగ్గర నుండి అందుకని నేను రెగ్యులర్ అమ్మనేది. ఎప్పుడో ఒకరోజు వచ్చారు, మీకు తెలియదు, ఎంతమంది వచ్చి ఆపేశారు. అందుకోసమే నేను ఈ చెప్పట్లేదన్నమాట, అందరిని పిలవట్లేదు. మీరు క్యాచ్ కావాలి, మెసేజ్ చెప్తున్నప్పుడు మీకు వెంటనే గుర్తు రావాలి. షేము దగ్గర నుండి అబ్రహాం వరకు, అబ్రహాం వరకు ఇదిగో 1921. ఎందుకంటే అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 175. కాబట్టి 2000 ఈ మిడిల్లో ఉంటాడు. మనకు కరెక్ట్ తెలియదు కదా. ఆయన జీవించిన ఇయర్స్ 175 years. 950 సంవత్సరాలు 950 సంవత్సరాలు జీవించారు. కాబట్టి ఈ 10th జనరేషన్ లో ఈ గ్యాప్ ఎంత వచ్చింది? ఇక్కడ ఈ టైం ఇది. ఈ 2 చదివాం మనం. ఆ 2 లెసన్స్ లో బీసీ 4004 సంవత్సరాల నుండి ఇప్పుడు 2 భాగాల్లో మనం చదివాం. అర్థమైందండి? ఈ 2 భాగాలు చూసినప్పుడు అధ్యాయాలు ఇక్కడ నుండి ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఇక్కడ 8వ అధ్యాయం వరకు జలప్రళయం కదండి. అర్థమవుతుంది కదా? ఆది కాండం బైబిల్లో ఆది కాండము 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు జలప్రళయం గురించి. 8వ అధ్యాయం మిడిల్. తర్వాత అక్కడి నుండి అబ్రహాం వచ్చే వరకు ఈ వంశాలు లెక్క చూసాం. ఈ వంశావళి ఎక్కడ ఏ అధ్యాయం ఉందో చెప్పండి? 5వ అధ్యాయం ఇక్కడండి. ఇక్కడ 5వ అధ్యాయం చదివాం. ఇక్కడ 11వ అధ్యాయం ఇక్కడ 11వ అధ్యాయం చదివాం. 11-26 వరకు ఈ వంశావళి చూసాం. 11-26 వరకు. మీకు తెలియకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. మీరు డౌట్కి వెళ్ళొద్దు, క్లియర్ చేసుకుని వెళ్ళాలి. మీకు అర్థం కాదు మళ్ళీ అడగండి, ఎంతో ఓపికతో చెప్తా. కాబట్టి ఈ 2 మీకు అర్థమైంది కదా, 2 పాఠాలు. అది యూట్యూబ్ లో కూడా ఉంచాం, మీరు చూడండి. మెసేజ్ @churchofchrist కొడితే ఈ 2 మెసేజ్లు వస్తాయి. మీరు స్టడీ చేయాలి. ఎందుకంటే బైబిల్ స్టూడెంట్స్ ఏదో వచ్చామో కూర్చొని వెళ్ళామో అయ్యగారు టీ ఇచ్చారో ఏదో ట్రాన్స్పోర్ట్ ఇచ్చారో ఆ విధంగా దయచేసి రావాలి, నేర్చుకోవాలి. ఆ ఉద్దేశం ఏంటంటే మీరు పరిపూర్ణులు కావాలి. మీరు వెళ్ళి జ్ఞానుల మధ్య బోధించాలి. అక్కడ జ్ఞానులు ఉంటారు, మేధావులు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఈరోజు క్రైస్తవుల కంటే కూడా
ఆ ఎరగని వారే అన్ని జనులే ప్రభువుని ఎరగని ఇతర వారే మనకంటే బైబిల్ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, బాగా చదువుతున్నారు వాళ్ళు. వాట్ ఈస్ ద ట్రూత్ అని చదువుతున్నారు. దేవునికి స్తోత్రం, మంచిది. కాబట్టి మేము ప్రశ్న అడిగారు అనుకో, సృష్టి దగ్గర నుండి జలప్రళయం వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే తక్కువ చెప్పాను, 1656 సంవత్సరాలు. జలప్రళయం నుండి అబ్రహాం వచ్చేసరికి దాదాపు 427 సంవత్సరాలు. అబ్రహాం ఏ టైం వాడు, ఎంత ఆయన జీవించిన టైం ఏది అంటే ఏం చెప్తారు? క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల నుండి 1921 మెయిన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ టైం ముందు 2000 అన్నామంటే దాదాపు అట్టి ఇట్టు ఉంటుంది టైం, దాదాపే. కరెక్ట్ ఎవరి టైం కరెక్ట్ చెప్పలేము. కాబట్టి ఇది 11వ అధ్యాయంలో ఈ వంశావళి చదివాం. 10వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఈ వంశావళి చదివాం. 10 వాళ్ళు కుమారులు. అయితే ఈ రోజు పాఠంలో గుర్తుపెట్టుకోవాలండి, ఈ రోజు పాఠంలో అబ్రహాం మొదలుకొని ఐగుప్తుకు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దాస్యమునకు వెళ్ళేంత వరకు టయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఐగుప్తు దాస్యం అది ఎక్కడి నుంచి ఎక్కడ మొదలు చెప్పండి. అబ్రహాం మొదలు పెట్టుకోండి. అబ్రహాం మొదలు పెట్టుకోండి, ఐగుప్తు దాసి వరకు చెప్పండి ఎంత టైం ఉంటుంది, ఏ టైం, ఎన్ని అధ్యాయాలు చెప్పండి బైబిల్లో. చెప్పాలి మీరు, బైబిల్లో మీకు తెలుసు కదా. ఆది కాండము 50వ అధ్యాయం. ఇక్కడ నుండి అబ్రహాం దగ్గర నుండి అబ్రహాము ఆది కాండం 11:26 అబ్రహాం చూస్తాం. 12వ అధ్యాయంలో ఆది కాండం 12వ అధ్యాయంలో దేవుడైన యెహోవా పిలుస్తాడు. వాక్ వచ్చింది అండి, పిలుపు వచ్చింది. కరెక్ట్, పిలుపు వచ్చింది. అక్కడ నుండి 50వ అధ్యాయం వరకు అంటే జెనసిస్ 12వ చాప్టర్ నుండి 50వ అధ్యాయం వరకు టైం ఎంత వరకు అంటే 1706 సంవత్సరాలు. 1706 సంవత్సరాలు ఇక్కడ వేస్తాను. ఎక్కడే 1706 సంవత్సరాలండి. 1706 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. అబ్రహాము మొదలుకొని ఐగుప్తుకు వెళ్ళేంత వరకు అంటే అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబుకి దేవుడు కొత్త పేరు ఇచ్చాడు, ఏంటి? ఇజ్రాయెల్. అసలు ఇజ్రాయేలీలు ఎవరు అంటే అసలు ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ కనాన్ దేశంలో అని ప్రశ్నిస్తే ఎక్కడికి వెళ్ళాలి మనం? కనానుకు కాదు, అసలు ఆయన పుట్టు పూర్వోత్తరాలు వెతకాలి. ఎవరు? ఇజ్రాయెల్ తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము తండ్రి ఎవరు? తెరహు. అసలు ఈ తెరహు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. ఎక్కడ? మెసొపొటేమియా ఆ ఏరియాలో ఊరనే పాలు. అది మన మ్యాప్ ద్వారా చదువు, అక్కడికి వెళ్ళిపోవాలి ఒకసారి. అసలు హెబ్రీ పేరు ఎట్టొచ్చింది కదా, ఇవన్నీ రాబోయే పాఠంలో చూద్దాం. కాబట్టి ఇక్కడ నుండి ఈ పీరియడ్ లో 1700 BC ఇక్కడ నుండి చూస్తే 1700 ఈ టైంలో ఎంత టైం వచ్చింది అది కూడా చూద్దాం. ఇది కూడా చూద్దాం. ఎంతండి? 1900 ఈ క్యాలిక్యులేషన్ మీకు తెలిసి ఉండాలండి. 17 తర్వాత 1706 లెక్క చూడండి. ఏంటి క్యాలిక్యులేషన్ చేయండి అన్న, క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ 11లో 6 పోతే 5, ఇక్కడ 1 ఉంది,
తర్వాత ఇక్కడ 2 ఉంది. 215 ఎన్ని సంవత్సరాలు? 215 సంవత్సరాల్లో ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు అది కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ పీరియడ్ లో ఎవరెవరు వచ్చారు? ఇక్కడ మనం 10 జనరేషన్ చదివాం కదా, ఇక్కడ 10 జనరేషన్ చదివాం కదా. ఇక్కడ ఎవరు వచ్చారు? అబ్రహాము. ఎవరండి? అబ్రహాము చరిత్ర. తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు, ఆయన కుమారుడు ఇస్సాకు వచ్చాడు. తర్వాత యాకోబు, ఇజ్రాయేల్, అది పేరు యాకోబు, ఇజ్రాయేల్. తర్వాత వీళ్ళు అయిపోయారు. తర్వాత అసలు మెయిన్ క్యాండిడేట్ ఐగుప్తుకి వెళ్ళాలి కదా. ఐగుప్తుకి వెళ్ళేవారు కదా. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ముందుగా వెళ్ళిపోయాడు ఒక ఆయన. అడ్వాన్స్ పార్టీలో వెళ్ళిపోయాడు. అడ్వాన్స్ పార్టీ ముందుగానే దేవుని యొక్క సంకల్పంలో దేవుడు ఆయన పంపించాడు, అక్కడికే పంపించాడు. ఎవరు? యేసోబు. అడ్వాన్స్ పార్టీ ముందు వెళ్ళిపోయాడు ఆయన. యేసోబు వెళ్ళిపోయాడు ముందుగానే దేవుని యొక్క ప్రణాళికలో. తర్వాత చూడండి 1, 2, 3, 4 వీళ్ళెవరు వాస్తవానికి? వీళ్ళు హెబ్రీలు. ఎవరండి? హెబ్రీలు అనే పదం ఎలా వచ్చింది? మీరు ఆది కాలంలో చదివితే హెబేరు వాళ్ళ తాత హెబేరు. అక్కడ మెసొపొటేమియాలో ఊరు అనే ప్రాంతం నుండి వాళ్ళు వచ్చారు. అక్కడ యాప్ట్రీస్ నది అవన్నీ ఉన్నాయి, అది చదువుదాం తర్వాత, ఆ మ్యాప్ ద్వారా చదువుదాం. కాబట్టి ఈ హెబ్రీలు, హెబ్రీడ్ అన్నాడు. యేసోబుని కూడా నువ్వు తెచ్చావు కదా, పోతేపరి భార్య అంటే నువ్వు తెచ్చావే, ఆ హెబ్రీడ్ అంటది. ఎందుకంటే వాళ్ళు భాషను బట్టి ప్రాంతాన్ని బట్టి హెబ్రీల్. కాబట్టి హెబ్రీల్ మీకు అర్థమైంది కదండి, హెబ్రీల్. కాబట్టి వీళ్ళతోటి అబ్రహాము సమకాలికుడు ఉన్నాడు. ఎవరండి? యోబు. ఎవరు? తెలిసిందా? యోబు. అదే అరబ్బీలో ఆయూబ్ అంటారు. ఆయూబ్ అంటారు. యోబు గ్రంథాన్ని ఇజ్రాయెల్ ప్రజలు చదువుతారు, క్రైస్తవులు చదువుతారు, అరబ్బీలు చదువుతారు, నాకు తెలిసి ఖురాన్లు కూడా చదువుతారు. కానీ ఈయన ఇజ్రాయెల్ హెబ్రీడ్ కాదు. ఆయన ఊజు దేశంలో ఆయన దేవుని ఎందుకు బయటకు కలిగిన వాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. దేవుని ఒక మంచి ఎగ్జాంపుల్ ఆయూబ్ అని ఇక్కడ అరబీ భాషలో ఆయూబ్. కాబట్టి యోబు కూడా ఈ పీరియడ్లోనే వస్తాడు. ఏది? 215లోనే, అంటే క్రీస్తు పూర్వము. ఇక్కడ అబ్రహాము మొదలుకొని ఐగుప్తు చెరకెళ్ళేంత వరకు ఈ మధ్యలో యోబు, అంటే అబ్రహాము సమకాలికుడు. యోబు భక్తిపరుడు కదా, గొప్ప భక్తిపరుడు యోబు. కాబట్టి ఇదండి ఈ పీరియడ్ ఎంత? అబ్రహాం మొదలుకొని ఐగుప్తు వరకు వెళ్ళే వరకు 215 సంవత్సరాలు.